బలోపేతం చేయాలని తెలంగాణలో కూడా టీడీపీ అధికారం కోసం తెలుగు తమ్ముళ్లు కృషి చేయాలని కూరపాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సప్తగిరి ఫంక్షన్ హాలులో మహానాడు వర్చువల్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నుండి పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్ర రవి అందిస్తారు. పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే అనేక జిల్లాల్లో తెలంగాణలో ఉన్నటువంటి డిజిటల్ మహానాడు సంబంధించినటువంటి జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సప్తపదిలో మహానాడు డిజిటల్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వివిధ మండలాల నుంచి మొత్తం జిల్లా ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడ జరుగుతున్న విశేషాలని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఈ యొక్క మహానాడు సంబంధించినటువంటి డిజిటల్ మహానాడులో ఏం చర్చించబోతున్నారు, ఎలా జరగబోతుంది? ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారు వారి సారథ్యంలో ఈరోజు 44వ మహానాడు కార్యక్రమం 1875 క్లస్టర్స్తోని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఎక్కడెక్కడైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో అన్ని చోట్ల 1875 ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి క్లస్టర్స్తో మరి వర్చువల్ మహానాడు జరుగుతుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి పరిపాలన వచ్చినటువంటి మరి ఎన్నో సంస్కరణలు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో పరిపాలనలో సుస్థిర పాలన, పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి అనేక రకమైన సంస్కరణలు ప్రజలందరికీ విదితమే. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈసారి 40వ మహానాడుని మన భారత ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశం మేరకు మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పశ్చిమాసియా యుద్ధంలో సందర్భంగా పెట్రోల్ డీజిల్ కొరతను తగ్గించాలని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్చువల్ మహానాడుకి నాంది పడడం జరిగింది. అందులో భాగంగా అమరావతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ 1875 క్లస్టర్స్లో కూడా వీక్షించడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో అధికారం కోల్పోయి చాలా కాలమైంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అమరావతిలో వర్చువల్ మహానాడు జరుగుతుంది. అది 1870 స్క్రీన్స్తో కూడా మరి అందరూ కూడా విజువల్ చూస్తున్నారు. తెలంగాణ విషయంలో మరి ఇప్పుడు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో అదే పద్ధతిలో తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి దిశ నిర్దేశకత్వం అనేది మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడనే వాసు గారు ప్రధానంగా పసుపు పండుగని తెలంగాణలో ఎట్లా తెలుగు తమ్ముళ్ళు జరగబోతున్నారు? 44వ పసుపు పండుగ అంటే మహానాడుని అంగరంగ వైభవంగా జరిపించుకోవాల్సిన ఈ తరుణంలో కొన్ని పొదుపు చర్యలు చేపట్టాల్సిన మోదీ గారి పిలుపు మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు జిల్లాలో ఎక్కడికక్కడ మహానాడు నిర్వహించుకోవాల్సిందిగా వర్చువల్ మహానాడు నుంచి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ఈసారి కొన్ని సూచనలు కూడా అడిగారని మాకున్న సమాచారం. మా రాష్ట్ర నాయకత్వాన్ని సూచనలు చేయవలసిందిగా కూడా కోరారని జాతీయ నాయకులు కోరారనే ఒక సమాచారం ఉంది. ఆ దిశగా ఈసారి ఇక నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్వవైభవం సాధించడం కోసం మేమందరం మళ్ళీ ఒకసారి కంకణబద్ధులమై పార్టీని పూర్వవైభవం దిశగా నడిపించాలి, పూర్వవైభవం తీసుకురావాలి. పార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా వారి వారి శక్తి మేరకు పార్టీ పూర్వవైభవానికి కృషి చేయడానికి మళ్ళొకసారి మేమందరం ఇక్కడ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన విధంగా పూర్తిగా పూర్వవైభవం కోసం మేమందరం పాటుపడతాం. ఆ దిశగానే ఈ మహానాడులో కూడా కొన్ని తీర్మానాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే ప్రధానంగా పూర్వవైభవాన్ని తెలంగాణలో తెలుగుదేశాన్ని పూర్వవైభవానికి తీసుకురావడం కోసం మొత్తం పెద్ద ఎత్తున కృషి చేయబోతున్నామని, దీనికోసం పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు సిద్ధమవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్ర రవి, 99 టీవీ ఖమ్మం.